నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. సోమవారం ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మిగతా ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అన్నారు. మిగతా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఉద్యానవన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు ఐఎండీ తెలిపింది. ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతుండటంతో తెలంగాణలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మరోవైపు మహారాష్ట్ర దగ్గర ఏర్పడిన వాయుగుండం బలహీనపడింది. ఇది అల్పపీడనంగా మారిందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అంతేకాదు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని రత్నగిరి దగ్గర తీరం దాటిన వాయుగుండం బలహీనపడింది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ఉంది. ఇది తూర్పు దిశగా కదులుతూ మరింత బలహీనపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. అరేబియా సముద్రం నుంచి మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి ఉంది. దీని కారణంగా మంగళవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఈ నెల 29 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఉరుములతో కూడిన గాలులు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని ఐఎండీ అంచనా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.